రాసేవాళ్ళం, పేపర్లు వేసేవారు. నాయకుడు మాట తప్పు చెప్తున్నాడు అనేటటువంటిది వేసినాయి. మనం రాసిన పేపర్లు, మనం చదివినట్టు, మనం రాసిన పేపర్లు కానీ, మనం చేసిన టీవీలు కానీ, ఆ రోజుల్లో ఇదిగో అతను ఆ రోజు అట్లా చెప్పాడు, ఈ రోజున ఇట్లా చెప్తున్నాడు అనేటటువంటిది రాయడం కానీ చూపించడం కానీ జరిగింది. ఇవాళ ఓపెన్ గా కనబడుతుంది, ఒకే మనిషి 10 రకాల మాటలు మాట్లాడుతున్నాడు. ఇది సోషల్ మీడియాలో పెట్టాల్సి వస్తుంది తప్పించి మెయిన్ స్ట్రీమ్ మీడియా పక్కన, అది కూడా వాళ్ళకి వ్యతిరేకులైనటువంటి శత్రువుల మీద మాత్రం అట్లాంటివి చేస్తున్నారు తప్పించి మనవాడు చేసే తప్పుని కాచుకొచ్చేటటువంటి ధోరణి బాగా పెరిగింది. 2009 అప్పుడు నేను మొట్టమొదటిసారి, ఇది December 9th ఇన్సిడెంట్ జరిగింది కదా, రాష్ట్ర విభజన అనౌన్స్మెంట్ 23న ఆగింది చూడండి. నేను ఆ రోజున జర్నలిస్ట్ మిత్రులతో చాలా క్లియర్గా చెప్పా. ఆ తర్వాత నాతో బాగా టచ్లో ఉన్న కనీసం సీనియర్ జర్నలిస్టులతో ఒక ఏడాది పాటు ఆర్గ్యూ చేశారు. భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఇక జర్నలిజం మనం లాస్ట్ బ్యాచ్ అవుతాం, నెక్స్ట్ కార్యకర్తలు తయారవుతారని. అంతే, విశాలాంధ్ర ప్రజాశక్తి లాగా అన్ని పేపర్లు కాబోతున్నాయి అన్న. అట్టట్లాగా నువ్వు అట్టట్ట చెప్తావు అంటే నేను అన్నా, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఏ నాయకుడు ఆత్మహత్య చేసుకోవాలి, కానీ యువతను రెచ్చగొట్టాడు. మీడియా కూడా ఏమైపోయింది, తెలంగాణ మీడియా ఆంధ్ర మీడియా విడిపోయి తెలంగాణ విభజన కోసం అని చెప్పి అక్కడ చిన్న ఉద్యమాన్ని కూడా పెద్దదిగా చేసి చూపించేది వాళ్ళు. ఇక్కడ వచ్చేటప్పటికి, ఆంధ్ర ప్రాంతంలో వచ్చేటప్పటికి, ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో ఇక్కడ చిన్న ఉద్యమాలు పెద్ద ఉద్యమాలుగా వీళ్ళు, అంటే అక్కడ కళ్ళెదురుగుండా వీడియోలో కనబడుతుంది 50-100 మంది పోలీసులు మీడియానే ఎగబడిపోయి తోసేసుకుంటూ తొక్కేసుకుంటూ కనబడుతుంది అక్కడ స్పష్టంగా. కానీ వేలాది మందిగా, లక్షలాది మందిగా అని రాస్తున్నారు. అంటే ఏంటి, అక్కడ ప్రజలు అంత పిచ్చోళ్ళ, విజువలైజ్డ్ మీడియా, అది విజువల్ మీడియాలో కనబడుతున్న దాన్ని వక్రీకరిస్తే, అప్పుడు నేను ప్రత్యక్షంగా జనాల నుంచి విన్నా.